శ్రవణాత్ సర్వపాపఘ్నం స్తవనాద్ ఈష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేశం శ్రీనివాసం భజే నిశం. ప్రతిరోజు ప్రభాత కాలంలో సుప్రభాత సేవ అయిన తరువాత, ధనుర్మాసం అయితే తిరుప్పావై సేవ జరిగిన తరువాత తోమాల సేవ ఆనంద నిలయానికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. రంగురంగుల పూల మధ్య వెంకటాచలపతిని దర్శించేటువంటి భాగ్యం భక్త బృందాలకు కలిగేటువంటి దివ్యమైనటువంటిది ఈ తోమాల సేవ. తోళ్ళంటే వేలాడేటట్లుగా, అంటే భుజాల మీద నుంచి వేలాడేటట్లుగా వెంకటాచలపతిని పుష్పమాలికలతో ముంచెత్తి ఆ యొక్క అర్చక స్వాములు వారు దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటే, వివిధ వర్ణ విరాజితమైనటువంటి పుష్పమాలికల మధ్య వీక్షించేటువంటి సేవ ఆ తోమాల సేవ. ముందు రోజే సిద్ధపరచబడి యామునత్తురై అనేటువంటి దివ్యమైనటువంటి స్థలంలో యోగ నరసింహస్వామి సన్నిధిలో ఉంచినటువంటి ఆ పుష్పమాలికలను ఆలయ మర్యాదలతో చక్కగా ధ్వజ ప్రదక్షిణంగా స్వామి సన్నిధానానికి తీసుకువస్తారు. జియంగారులు కానీ లేదా వారి పక్షాన ఉండేటువంటి ఏకాంగి కానీ వెదురుగంపలో సిద్ధం చేయబడినటువంటి ఆ పుష్పమాలికలను భక్తి అతిశయంతో ఉత్తమాంగమైనటువంటి శిరస్సుపై ఎత్తుకుని తీసుకువస్తూ ఉంటే, పలకగంట ముందు దివిటి చక్కగా వివిధ వాద్యములు ఆలయ మర్యాదలతో అందిస్తూ ఉంటే ధ్వజ ప్రదక్షిణంగా వస్తారు ఆలయంలోకి. వెనుకాల ఆ తోళప్పాచార్యుల వంశీయులు కూడా తులసిని తీసుకువస్తారు. అంటే స్వామివారికి పుష్పములు ఎంత ప్రీతికరమైనటువంటివో అలంకరణలో తులసి కూడా అంతే ప్రీతికరమైంది అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. ఇటువంటి సన్నివేశంలో ఎందుకు అంత దూరం నుంచి అర్చక స్వాములు వారు అలా ధ్వజ ప్రదక్షిణంగా వస్తూ ఉన్నారు ఈ తోమాల సేవలో? వారు ఈ పక్క నుంచి యామునోత్తరయ్య అర నుంచి అలా హుండీ దగ్గర నుంచి అలా ఆలయంలోకి ప్రవేశించేయవచ్చు కదా అని మన భక్తులకి ఒక దివ్యమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అసలు ఆలయాన్నే ఒక గొప్ప ఆరాధ్య పురుషుడిగా కొలిచేటువంటి సంప్రదాయం ఆగమం తెలియజేసింది. అందుకే ఎప్పుడు ఆలయ శుద్ధి కోసం కోయిలాళ్ళవారు తిరుమంజనం చేస్తూ ఉంటారు. అంటే ఆలయమే ఒక పురుషుడు. శిఖరం శీర్షమిత్యాహు ప్రాకారం జానుజంఘయో. ఆలయ పురుషుడికి ఆలయ శిఖరమే శిరస్సు, అలాగే ప్రాకారములు జానువులు జంఘములు, ఇలా ఒక్కొక్క అంగములతో ఆలయంలో ఉండేటువంటి ఒక్కొక్క స్థానాన్ని పోల్చి ధ్వజో జీవస్సముచ్యతే అని చెప్పారు. ధ్వజస్తంభం జీవస్థానం కనుక ఎవరైనా కూడా ధ్వజానికి అప్రదక్షిణంగా కనుక వెడితే ఆ దర్శనం నిర్జీవమైపోతుంది. కనుక ప్రతి భక్తుడు కూడా ప్రదక్షిణంగా స్వామివారి వద్దకు వెళ్ళాలి. స్వామివారికి సమర్పింపబడేటువంటి ద్రవ్యములన్నీ కూడా ప్రదక్షిణ పురస్సరంగా తీసుకువెళ్ళాలి. ఈ సన్నివేశంలో మనం అటువంటి దివ్య తాత్పర్యాన్ని మదిలో పెట్టుకుని అలా పలకగంట జయగంట మంగళ తూర్యరావాలు మిన్నంటుతూ ఉంటే, ముందుగా దివిటీ పడుతూ ఉంటే, ఆలయ మర్యాదలు అందుకుంటూ ఆలయంలోకి చక్కగా ఆనంద నిలయంలోకి ఆ యొక్క పుష్పమాలికలను తీసుకువచ్చి వైఖానస అర్చక స్వాములకు అందిస్తే, మరి అప్పటికే ఆకాశగంగ నుంచి తిరుమల నంబి వంశీయులు దివ్యమైనటువంటి జలాలను తీసుకువస్తే భోగ శ్రీనివాసమూర్తికి నిత్యము కూడా అభిషేకం.
మూలవరులకి శుక్రవారాభిషేకం. కానీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రతిరోజు తోమాల సేవలో చక్కగా అభిషేకం. అయితే ఒకవేళ ఆ రోజు శ్రవణ నక్షత్రం అయితే మరి మలయప్ప స్వామి వారికి కూడా అభిషేకం జరుగుతుంది పక్కనే. ఒకవేళ పునర్వసు నక్షత్రం అయితే రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమూర్తులకి జరుగుతుంది. అలాగే రోహిణీ నక్షత్రం అయితే ఆ రోజు అక్కడే ఉండేటువంటి ఆ నవనీత కృష్ణునికి పరమాత్మకి చక్కగా ద్వాపర యుగంలో యశోదమ్మ ఏ విధంగా లాలిపోసిందో అలా అభిషేకం భోగ పెరుమాళ్లతో జరుగుతుంది. ఆనాడు మరి ఆలయానికి బహూకరించింది సామవయ్య అనేటువంటి పల్లవరాణి. ఈ రోజుకి భక్తులందరి పక్షాన కైంకర్యంగా స్వామి పదసన్నిధిలో ఉన్నది ఆ మూర్తి. అక్కడ చక్కగా ఆకాశగంగా జలాలతో దివ్యమైనటువంటి అభిషేకం పూర్తయిన తరువాత అన్ని పరివార దేవతలపైన కూడా ఆ యొక్క ప్రోక్షణ జరిగిన తరువాత దివ్యమైనటువంటి స్వామివారికి ముందుగా ఉత్సవరాయుడైనటువంటి మలయప్పకి అలంకారం చేసిన తర్వాత కంఠముల నుంచి శ్రీవారి యొక్క తిరుమూర్తికి ప్రారంభించి అలంకారం జరుగుతూ ఉంటే మరి పుష్పాల మధ్య ఆ పరమాత్మ ఎంత ప్రసన్నంగా దర్శనమిస్తాడు. తిరుమలనే ఆళ్వారులు పుష్పమండపంగా కీర్తించారు. ఎందుకంటే స్వామి శ్రీరంగము ఇత్యాది క్షేత్రాల్లో త్యాగమండపం భోగమండప క్షేత్రాలుగా చెప్పుకుని ఆళ్వారుల ద్వారా పుష్పమండపంగా చెప్పించుకున్నాడు. అందుకే అనంతాళ్వార్లు, అంతకుముందు వచ్చినటువంటి వారు, తరువాత వచ్చినటువంటి తరుగుండ వేంగమాంబ లాంటి వాళ్ళు అందరూ కూడా స్వామివారికి చక్కగా పుష్పకైంకర్యం చేశారు. పుష్పహాస ప్రజాపతి అని కీర్తింపబడేటువంటి స్వామి తన పదకమలములను ఆశ్రయించేటువంటి భక్తుల యొక్క ఆనందం కోసం అర్చక ముఖంగా చక్కటి సుపుష్పమాలికలను అలంకారంగా అందుకుంటారు. ఎన్నో మాలలు, కంఠమాలలు, శిఖరిమాలలు, ఆ భుజముల దగ్గర మాలలు, అలాగే ఆయన తానే కాకుండా తన ఆయుధములకు పరివార దేవతలకు అందరికీ కూడా అందుతూ ఉంటే ఎంతో సంతోషంతో భక్తి అతిశయంతో వీక్షించేటువంటి భక్తులను కటాక్షిస్తూ స్వామివారు దివ్యంగా విరాజిల్లుతారు. అటువంటి మహిమాన్వితుడైనటువంటి వెంకటాచలపతి యొక్క పద సంసేవాశక్తిలో తరిద్దాం.
తోమాల సేవా ప్రియుడైనటువంటి స్వామికి శరణాగతి చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.